ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మానవ ఆత్మ జన్మము మరణం ఈ చక్రంలో సదా వస్తున్నాము, వస్తూనే ఉంటాము. దానికి స్టాప్ అనేది ఉండదు. జన్మము మరణం అనేది దానికి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అనేది అది మనం తెలుసుకోవాల్సింది అవసరమే ఉంది. పుట్టుక మరణం అనేది సహజంగా వచ్చేది, ఎవ్వరు మనం తప్పించుకోలేమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు విషయ వికారాలకి ఆధీనమై దుఃఖప్రదమైనటువంటి కర్మలు మనిషి చేస్తూ ఉంటాడు. దాని వలన గత జన్మ నుండి ఈ జన్మకు వచ్చే సమయంలో పాస్ట్ జన్మలో చేసుకొని వచ్చినటువంటి పాప కర్మలను కూడా తన వెంట తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ జన్మలో మీరు జన్మ తీసుకోగానే మీ లైఫ్ ఎండ్ వరకు మీకు అనేక రకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. మనం వారందరినీ మీట్ అవ్వాలి. వారి ద్వారా మన ఎన్నో విషయాలలో మనం ఫ్రస్ట్రేషన్ని పెంచుకుంటూ ఉంటాం. కొందరికైతే వాళ్ళు చేస్తున్నటువంటి భ్రష్టమైన కర్మల వలన వీళ్ళు ఎంత ఆవేశం పెరుగుతుందంటే వారి యొక్క కోపం ద్వారా, ఆవేశం ద్వారా ఎదుటి వారిని చంపడానికి కూడా వెనుకాడరండి. తెలియాలంటే సాడిస్ట్ని ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాము. వారి మైండ్లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్, సాడిస్ట్ నేచర్ ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను చేసినందుకు, నన్ను ఆ మాట అన్నందుకు నేను రివెంజ్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి తీసుకుంటున్నాను, అది తప్పేం కాదు అని అనుకుంటారు. కానీ పాప కర్మలు ఆల్రెడీ చేసేసి వచ్చినందుకే నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నా, అనుభవిస్తున్నాను అని వారికి అర్థం కావడం లేదు. పాపం చేసినందుకే పరిణామాన్ని ఇంత భయంకరంగా అనుభవిస్తున్నాను అంటే, అనుభవించే సమయంలోనైనా భగవంతుడు మనందరికీ ఒక మెసేజ్ ఇస్తాడు. ఏమని? చేసి వచ్చినందుకు నువ్వు అనుభవిస్తుంది ఎందుకో తెలుసా? ఇంకొకసారి అవి చేయకు, కొత్తగా చెయ్యకు. నీ పాపకర్మలో ఎదుటి మనసులో, ఎదుటి వారిలో ప్రేరణ కలిగించేలాంటి తప్పుడు కర్మలు చెయ్యకు అని అప్పుడప్పుడు భగవంతుడు ఏదో రకమైన సందేశం ఇస్తూనే ఉంటారు. కానీ వీరి మనసులో పెరిగిన క్రోధం కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, అశాంతి కానివ్వండి, ఆ తప్పుడు కర్మలే మీరు చెయ్యండి అని వారిని ప్రేరేపిస్తూనే ఉంటుంది. అలా కర్మల ఖాతాను, దుఃఖం ఇచ్చేటువంటి కర్మలను నేను పెంచుకుంటున్నాను, ఇది తప్పుడు కర్మ, దీన్ని స్టాప్ చేస్తే నాకే మంచిది అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. కర్మల గొయ్యగతి భగవంతుడు మనకి ఏం నేర్పిస్తాడు అంటే, శ్రేష్ఠ కర్మలు చెయ్యండి, గొప్ప గుణవంతులుగా అవ్వండి. చేసిన పాప కర్మలు అనేది ఏ మనిషిని కూడా అంత సహజంగా, అంత ఈజీగా వదలవు అని కొంతమంది మర్చిపోతూ ఉంటారు. దుఃఖం కలిగించేటువంటి వ్యక్తులు, దుఃఖప్రదమైనటువంటి స్వభావంలో ఉండేటువంటి వారి సహవాసంలో పడుతూ భ్రష్టకర్మల్ని వారు చేస్తూనే ఉంటారు. వారు ఏం మర్చిపోతారంటే, దాని ఫైనల్ స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుంది. క్రోధం, ఆవేశంతో మనం చేస్తున్నటువంటి వర్తమానం అనేది మన భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వర్తమానంలో మీరు సుఖంగా ఉన్నారు, మంచి కర్మలు చేస్తూ ఉన్నారు అంటే అర్థం ఖచ్చితంగా మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. వర్తమానం శ్రేష్టంగా ఉంది అంటేనే భవిష్యత్తు దివ్యంగా మీరు మార్చుకుంటున్నారు, దివ్యంగా మార్చుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అంటుంటారు చూడండి, నాకు అర్థం కాక నేను పాపాలను చేసేసాను, ఇప్పుడు ఇలా అవుతుందని నాకు తెలియదు. దాని యొక్క రియలైజేషన్ అనేది
భగవంతుడు మనకు చూపించినప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని దాన్ని స్టాప్ చేయండి. ఎందుకంటే దాని వలన భ్రష్ట కర్మల ద్వారానే మన యొక్క మైండ్ ఎనర్జీ టోటల్ మనం లాస్ అవుతూ ఉంటాము. ప్రకృతి పరంగా కానివ్వండి, ఎదుటి వ్యక్తి యొక్క పాప కర్మల ప్రభావం కానివ్వండి, మంచి విచక్షణను కోల్పోయేలా మారుస్తూ ఉంటుంది. అందుకే అంటుంటారు చూడండి, నాకు ఎంత కోపం వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటే, మీకు తెలియకుండానే గత జన్మలో మీరు చేసినటువంటి కర్మలను బలంగా మీ వెంట తెచ్చుకుంటారు. ఇది ప్రాక్టికల్గా జరిగినటువంటి ఒక సంఘటననండి. ఒక లేడీ తను ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆ పిల్లోడు పుట్టగానే ఆ మదర్కి ఒళ్ళు నిండా మంటలే వస్తున్నాయంట. ఆ మదర్ ఆ పిల్లోని చూడగానే తన ఒంట్లో చాలా విచిత్రమైన మంటలు వస్తున్నాయంట. తను చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంది. ఆ పిల్లోని చూడగానే ఆవిడ ఏమంటుందంట, మీరు బయటపడేయండి, నా దగ్గరికి కూడా రానివ్వకండి. ఆ పిల్లోడి స్పర్శ కూడా టచ్ కావడానికి ఆ మదర్స్ అంత ఇబ్బంది పడుతున్నారనమాట. ఆ జన్మ తీసుకున్న ఆ పిల్లోడు ఆ తల్లిని పాస్ట్ జన్మని రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అంటే, గత జన్మలో వీరి రిలేషన్ గురించి, పూర్వజన్మలో అత్త కోడన్లే, ఈ జన్మలో తల్లి కొడుకుగా పుట్టారనమాట. పూర్వజన్మలో వారి అత్తగారు వాళ్ళ కోడల్ని కిరోసిన్ పోసి కాల్చి చంపేసింది. ఆ మంటలతో ఆ ఆత్మ, ఆ దుఃఖము, అశాంతితో వాళ్ళ అత్తగారిని శాపనార్థాలు పెడుతూ వారు చనిపోయారు. ఆ ఇద్దరే ఈ జన్మలో కూడా ఎంత విచిత్రంగా కలిశారంటే, పూర్వజన్మలో కాలిపోయిన వాళ్ళ కోడలు ఈ జన్మలో మళ్ళీ కలుసుకున్నారు. పూర్వజన్మల వాళ్ళ అత్తగారు ఈ జన్మలో కొడుకుగా పుట్టారు. పూర్వజన్మలో ఉండేటువంటి వాళ్ళ కోడలే ఈ జన్మలో తల్లిగా పుట్టారు. ఎంత విచిత్రమైన సంబంధం చూడండి. వాళ్ళ అత్తగారే ఆవిడ్ని కాల్చి చంపారు కాబట్టి ఆ చిన్న బార్న్ బేబీని చూడగానే ఈవిడికి ఈ జన్మలో అలాంటి తెలియకుండానే మంటలు అనేది, ఆ మంటలు భరించలేకపోతుంది. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, ఆ క్రోధము, ఆ బాధ అనేది అనుభవిస్తూ ఆవిడ చనిపోయారు కాబట్టి ఆ పూర్వజన్మల కర్మ ఫలాన్ని ఆత్మ తన వెంటే తెచ్చుకుంటూ ఉంటుంది. మరి ఈ జన్మలో ఏదో రకంగా వారు మనకు కలిశారనుకోండి, ఏదో రకంగా వారు మనకు మీట్ అయ్యారనుకోండి, ఆ యొక్క కర్మ అనేది ఆత్మను అనేక సార్లు దుఃఖ పెడుతూ ఉంటుంది. మనం అశాంతిని అనుభవిస్తూ ఉంటాం. మరి అయిపోయిన జన్మలలో చేసేశారు. ఆ మదర్ ఎంత ఫ్రస్ట్రేషన్ అనుభవిస్తుంది అంటే, ఆ పిల్లోని చంపేయమని వారిని మా మెడిటేషన్ కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వారికి మెడిటేషన్ కామెంటరీ ద్వారా మదర్గా ఉన్న ఆవిడ్ని మేము హీల్ చేయగలిగామంటే, వారికి మేము కామెంటరీ చేయించాం, మెడిటేషన్ కామెంటరీ. అయిపోయిన జన్మలో తెలుసో తెలియకో క్రోధంతో, ఆవేశంతో తను చేసి వచ్చింది కర్మ. మీరు వారిని మనసు పూర్తిగా క్షమించండి. వారికి మీరు అనేక సార్లు ఇదే మాట చెప్తూ ఉండండి, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. ఎంత ఎక్కువగా మనసు పూర్తిగా ఆ వ్యక్తిని మీరు మనసు పూర్తిగా క్షమిస్తారు, పాస్ట్ జన్మలో తయారు చేసుకొని వచ్చినటువంటి బ్యాడ్ సంస్కారాలు, బ్యాడ్ పాప కర్మ యొక్క అకౌంట్ నెమ్మదిగా స్లోగా అది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మనకి మెడిసిన్ ఇచ్చి, మీరు ఖచ్చితంగా 5 days మెడిసిన్ వాడాలి, మీరు కంటిన్యూ రోజు వాడితేనే మీలో ఉండేటువంటి యొక్క జబ్బు అనేది నయం అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. అలా అదే విధంగా పాస్ట్ జన్మల నుండి
గత జన్మ చేసుకొని వచ్చిన పాప కర్మల అకౌంట్ మనం నెమ్మదిగా వాటిని మనం సమాప్తం చేసుకోవాలి. సమాప్తం చేసుకోవాలి అంటే వారు మీకు ఎదురుపడగానే ఈర్ష్యతో, క్రోధంతో, ఆవేశంతో, ఫ్రస్ట్రేషన్తో వారితో మీరు సహవాసం చెయ్యకండి. ప్రేమపూర్వకమైనటువంటి సహవాసంతో ప్రేమగా వారితో మీరు వ్యవహరించండి. అప్పుడే మీకు వారికి మధ్య పాస్ట్ జన్మల నుండి, పాస్ట్ కర్మలు ఏవైతే ఆత్మ తయారు చేసుకొని వచ్చిందో ఆ భ్రష్ట కర్మల ప్రభావం నుండి సహజంగా మీరు బయటకు వస్తారు. అప్పుడే ఆ యొక్క కర్మల్లో శుద్ధత అనేది తయారు అవుతుంది. శ్రేష్ఠ కర్మలు అనేది ఆత్మ తన వెంట తెచ్చుకుంటుంది. కొన్నిసార్లు జీవితంలో ఎలాంటి మనుషులు మనకు కలుస్తారంటే వారితో మీకు ఎలాంటి సంబంధం ఈ జన్మలో అయితే ఏం లేదు, ఈ జన్మలో ఎలాంటి రిలేషన్ లేదు, పోనీ మీ అక్కనా, అమ్మనా, నాన్ననా, చెల్లియా అది కూడా కాదు. కానీ తెలియకుండానే వారంటే మీకు, మీరంటే వారికి ఆవేశం, క్రోధం పెరగడం, సంస్కారాలు కలుపుకోకపోవడం కొందరు మనకు కలుస్తూ ఉంటారు. అలాంటి వారిపై వీలైనంత వరకు మీరు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. సాత్వికమైనటువంటి సంస్కారాల ద్వారానే, సంకల్పాల ద్వారానే ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ చేంజ్ని మీరు తీసుకురాగలుగుతారు. మన యొక్క కర్మ ఖాతాని మనం గొప్పగా మార్చుకోవాలి అనేటువంటి అవకాశం పరమాత్మ మనందరికీ ఇస్తున్నారు. ఆధ్యాత్మికత మనకు నేర్పించేది అదే. నేర్పించే అంశం ఏంటి? సాత్వికమైన కర్మలు చేయండి. శుభప్రదమైనటువంటి కర్మలు చేస్తూ గొప్ప కర్మల ద్వారానే గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారు. సంస్కారాల్ని పరివర్తన చేసుకునే సమయంలో మీ లైఫ్లో ఎవరు అలాంటి వారు కనిపించినా, ఎవరి ద్వారా మీకు అలా బ్యాడ్గా అనిపించినా వారి గురించి మనం బ్యాడ్గా థింక్ చేయడం, బ్యాడ్ ఎనర్జీని వారికి ఇవ్వడం, దీని ద్వారా మన కర్మల్లో భ్రష్టతనే పెరుగుతుంది తప్ప శ్రేష్ఠత అనేది పెరగదు. ఇలాంటి కర్మల రహస్యాన్ని తెలుసుకొని కర్మల గుహ్యగతిని మనం తెలుసుకున్నప్పుడే పాస్ట్ జన్మల మన యొక్క బ్యాడ్ అకౌంట్ని మనం సమాప్తం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీపావళి వచ్చిందనుకోండి, కొత్త ఖాతాని పెడుతూ ఉంటాం. ఎస్పెషలీ మన ఇండియన్స్కి ఇదొక హ్యాబిట్ ఉంటుంది అనుకోండి. ప్రతి సంవత్సరం దీపావళి రోజు మనం కొత్త ఖాతాని పెడతాము. కొత్త అకౌంట్ని మనం ఓపెన్ చేసి మంచి ఖాతాని రాస్తాము. ఏ రోజైతే మన మనసు శుభ్రమైందో, మంచి ఖాతాను తయారు చేసుకోవాలనుకుంటారో, ఒక రకంగా అదే మీకోసం నిజమైన పండగ, దీపావళి పండగ అని అర్థం. మనం ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాం. చూడండి, లక్ష్మీదేవి అనగా జ్ఞానం అనే లక్ష్మి. మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఇలాంటి శ్రేష్ఠ కర్మలు చేయండి. మంచి కర్మల్ని తయారు చేసుకున్నప్పుడే, శ్రేష్ఠ కర్మల ఖాతా మీలో తయారైనప్పుడే గొప్ప గుణవంతులుగా మీరు తయారవుతారు. మీలో ఎప్పుడైతే గొప్ప శక్తిని తయారు చేసుకొని గుణవంతులుగా, శక్తివంతులుగా మీరు మారుతారో, మీ యొక్క మంచి గుణాల శక్తి ఎదుటి ఆత్మను కూడా సాత్వికంగా తయారు చేస్తుంది. సాత్విక గుణాల ద్వారానే జీవితంలో మనం గొప్ప అడుగును వేయగలుగుతాము. గొప్ప గుణవంతులుగా మనం తయారు అవుతూ ఉంటాము. కాబట్టి పాస్ట్ బర్త్ల అకౌంట్ని మనమందరం తెచ్చుకున్నామండి. అయిపోయింది, స్టాప్. ప్రజెంట్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు మంచి కర్మలు చేయండి. దీని ప్రభావం మన భవిష్యత్తుపై కూడా పడుతూ ఉంటుంది. ఈ మంచి శ్రేష్ఠ కర్మల్ని ఎప్పుడైతే ఆత్మ తన వెంట తీసుకువెళ్తుందో, సంపూర్ణ సుఖము, శాంతి యొక్క సంపదనతో పరమాత్మ సమీపంలో ఈజీగా చేరుకోగలుగుతుంది. శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని సుకర్మలు చేసినప్పుడే
పాస్ట్ జన్మల నుండి నా ఆత్మ తెచ్చుకునేటువంటి భ్రష్ట కర్మల ప్రభావం నుండి సహజంగా మనం బయటకి రావచ్చు. సహజంగా మనం బయటకు వచ్చేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. దానికోసమే ఆధ్యాత్మిక చింతన, రాజయోగా, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరిని నిత్యం మనం సాధన చేస్తూ ఉండాలి. ఎవరైతే సాధన చేస్తారో సాత్వికంగా వారు ఉంటారు. భ్రష్ట కర్మలు చేయకుండా దివ్యమైనటువంటి వారిగా వారు మారుతూ ఉంటారు. గొప్పవారిగా వారు మారినప్పుడే వారు ప్రశాంతంగా ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా ఉండనిస్తూ ఉంటారు. అశాంతి, దుఃఖం కలిగించేటువంటి వ్యవహారంలో ఉండేటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే, అశాంతిలో ఉండేటువంటి ఆత్మ, శాంతిని పూర్తి కోల్పోయిన ఆత్మ, వారు ఎప్పుడు కూడా ఇతరులలో కూడా అదే అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. దాన్ని కూడా భ్రష్ట కర్మలో రాక్షస కర్మలనే చెప్పవచ్చు. అలాంటి భ్రష్ట కర్మలో, రాక్షస కర్మల నుండి సహజంగా మనం బయటకి రావాలి అంటే కర్మల జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని శ్రేష్ఠ కర్మలో మనం పుణ్యకర్మల్ని మాత్రమే మనం చేయడం ఆరంభించాలి. శ్రేష్ఠ గుణవంతులో గొప్పవారిగా మనం ఎంత ఎక్కువగా మారుతామో, సత్యుగంలో ఉండేటువంటి ఆ దేవత గుణాలను మనలో తీసుకురావచ్చు. ఈ విధంగా శ్రేష్ఠ కర్మల యొక్క ప్రభావంలో మనం ఎంత ఎక్కువగా ఉంటామో నిజమైన జీవితంలో గొప్ప వ్యక్తులుగా, సాత్వికంగా మనం తయారవుతాం. అలా తయారైనటువంటి వారిని యోగి ఆత్మ అని పిలుస్తారు. ఒక రాజయోగ అభ్యాసం చేస్తున్నటువంటి వారు నిష్ఠ భగవంతుడు యందు పెట్టినటువంటి ఆత్మ యొక్క సంస్కారాలు, వారి యొక్క కర్మలు చాలా గొప్పగా మారుతూ ఉంటాయి. కాబట్టి నిత్యం మెడిటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, గుణాలను మార్చుకోండి, సంస్కారాన్ని మార్చుకోండి అనేదే మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మికత. గొప్ప వ్యక్తులుగా మనం తయారైనప్పుడే గుణగానం చేస్తున్న ఆ ఈశ్వరుడిని కూడా మనం సంతోషపరచగలుగుతాము. వారి యొక్క శక్తిని సహజమైన రీతిలో మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఈశ్వరుడి యొక్క శక్తిని సహజంగా రిసీవ్ చేసుకునేటువంటి మెథడ్ని నేర్చుకోండి. గొప్ప వ్యక్తులుగా మనం మారినప్పుడే మన యొక్క ప్రభావము, సంస్కారాల ప్రభావము ప్రతి ఒక్కరిపైన కూడా అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఒక మంచి ప్లేస్కి మనం వెళ్ళాలనుకుంటాం. సపోజ్ ఒక మందిరం ఉందనుకోండి, ఒక మంచి ఆశ్రమం ఉందనుకోండి. ఆ ప్లేస్కు వెళ్ళగానే కొద్దిసేపు అయినా అక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటాం. అక్కడ ఏముంది, ఇంట్లో ఏం లేదండి. ఆ మందిరంలో కానివ్వండి, ఒక ఆశ్రమంలో కానివ్వండి, మంచి వైబ్రేషన్స్, మంచి వాతావరణం, ఆ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ప్రభావం, అది పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, వారు థింక్ చేస్తున్నటువంటి ఆ యొక్క థింకింగ్, వారి యొక్క ఆలోచనలో, ఆ వాతావరణంలో వారికి తెలియకుండానే స్ప్రెడ్ అయి ఉంటాయండి. చూడండి, మనం ట్రైన్లు చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో చూడండి, ట్రైన్లో బొగ్గులతో నడిచేవి ఇంజన్, బొగ్గులతో నడిచే ఇంజన్. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఆ బొగ్గుతో మొత్తం వాతావరణం అంతా పొల్యూట్ అయ్యేది. సేమ్ అదే విధంగా ఒకవేళ ప్రకృతి మధ్య ఉండేటువంటి మన ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం అనేటువంటి 3 సూక్ష్మమైన ఇంద్రియాలతో ఉంటుంది. మనసు యొక్క పని ఆలోచించటం. అతిగా మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారనుకోండి, అతిగా వ్యర్థం ఆలోచిస్తున్నారు, రాక్షస సంస్కారాలతో ఆలోచిస్తున్నారనుకోండి, మీ యొక్క నెగిటివ్ ఆలోచనలో రైలు ఇంజన్లో ఉండేటువంటి బొగ్గు నుండి వస్తున్నట్టుగా ఆ నల్ల బొగ్గులాగానే వాతావరణంలో అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ప్రభావంతో ఆ వాతావరణం టోటల్గా పొల్యూట్ అవుతూ ఉంటుంది. అలా పొల్యూట్ అయినటువంటి వాతావరణానికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆ యొక్క బ్యాడ్ ఎనర్జీ,
ఎదుటి వ్యక్తిని యొక్క మైండ్ను కూడా పొల్యూట్ చేస్తూ ఉంటుందండి. ఇది సూక్ష్మంగా కర్మల జ్ఞానాన్ని మనం గ్రహించుకొని అలాంటి వాతావరణం నెగిటివ్గా థింక్ చేసేటువంటి వ్యక్తులతో మీరు యుక్తియుక్తంగా అంటే చెడు మనుషులతో మనమే తెలివిగా అంటే ప్రేమగా తప్పించుకొని దూరంగా ఉండడం కూడా ఒక మంచి పద్ధతి అదేనండి. ఇప్పుడు చూడండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అక్కడ చాలా బురద ఉంది. రోడ్డుపై షౌట్ చేయడమో లేదా వర్షాన్ని షౌట్ చేయడమో ఇంకెవరి మీనో షౌట్ చేయటంతో ఏమీ లాభం ఏమీ ఉండదు. కానీ ఆ వ్యక్తి యొక్క భ్రష్ట కర్మల ప్రభావం నాపై పడకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, దానికోసం ఈ మెడిటేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. రాజయోగ మెడిటేషన్ చేసేటువంటి వ్యక్తులు సహజంగా అలాంటి చెడు ఆలోచన ప్రభావంతో కూడా వారు సేఫ్ అవుతారండి. ఇదండి శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానము. గొప్ప కర్మలు చేస్తూ మనం ప్రతి ఒక్కరితో కూడా సాత్వికమైన గుణాలతో సహజంగా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. కర్మల జ్ఞానం తెలుసుకున్నటువంటి వారు వీలైనంత వరకు భ్రష్ట కర్మలు చేయకుండా వాళ్ళ యొక్క బ్యాడ్ ఎనర్జీని పెంచుకొని బ్యాడ్ అకౌంట్ని వారు తయారు చేసుకోరు. ఈరోజు ఎపిసోడ్లో కర్మల జ్ఞానం తెలుసుకున్నారు. కర్మల జ్ఞానంలో నేర్చుకునేటువంటి గొప్ప లెసన్ ఏంటంటే, భ్రష్ట కర్మలు చేస్తూ భ్రష్ట కర్మల యొక్క అకౌంట్ని పెంచుకుంటూ దుఃఖప్రదంగా మనం పరమాత్మ సన్ముఖంలో చేరుకోకుండా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాము. ఎన్నో గొప్ప విషయాలను ఆధ్యాత్మిక పరంగా అందులో కూడా కర్మల జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు. ఈరోజు పాస్ట్ జన్మల నుండి తయారు చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి కొందరు వ్యక్తులు మనకు అలాంటి వారు దొరుకుతూ ఉంటారు. వారిపైన ఇంకా క్రోధం పెంచుకొని ఇంకా రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి తప్పుడు సంకల్పాన్ని టోటల్ స్టాప్ చేస్తూ ప్రశాంతంగా ఉండండి. ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరొక అంశం గురించి మనం చర్చించుకుందాం. అప్పటి వరకే అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.